ఒక మనిషి ఎదుగుతుంటే ఈర్ష్య పడడం సాటి మనిషికి ఉన్న అలవాటు. ఇప్పుడు టీడీపీ యువనేత లోకేష్ విషయంలో అటువంటి ఈర్ష్యతోనే ఉంది వైసీపీ. ఇప్పటి వరకు ఏపీ రాజకీయాల్లో మాత్రమే కనిపించారు లోకేష్. కానీ తండ్రి అరెస్టు సమయం నుంచి ఆయన జాతీయ స్థాయిలో కూడా పరిచయాలు పెంచుకున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ పరపతి అమాంతం పెరిగింది. కేంద్ర పెద్దలు కూడా ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆయనకు లభిస్తున్న ప్రాధాన్యత, గౌరవాన్ని చూసి వైసీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. అభద్రతా భావంతో గడుపుతున్నారు. రాజ్యసభ గ్యాలరీలో లోకేష్ లైవ్ కెమెరాల్లో చూపించడంపై ఏకంగా ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేసే స్థాయికి వైసీపీ దిగజారింది. తద్వారా లోకేష్ పై వారికి ఉన్న ఈర్ష్యాభావం స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీ బాధితుడే లోకేష్. తనని తాను ప్రూవ్ చేసుకుని ఈ స్థాయికి చేరాడు. అలాగని ఈ గుర్తింపు ఏదో ఈ రోజు రాలేదు. చాలా రకాల ఇబ్బందులు పడి వాటిని అధిగమించి ఈ స్థాయికి వచ్చారు. చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ పడిన బాధ అంతా ఇంతా కాదు. ఢిల్లీకి ఒంటరిగా వెళ్లి జాతీయ మీడియా ముందు నిలబడ్డారు. వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలను కలుసుకుని ఇక్కడి పరిస్థితిని వివరించారు. అలా తన పరిచయాలు పెంచుకుంటూ ముందుకు సాగారు. ఏపీలో కూటమి రావడం, అదే కూటమిపై ఆధారపడి ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టడం వంటి కారణాలతో లోకేష్ కు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు కేంద్ర పెద్దలు. చంద్రబాబు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ ఒక నాయకుడికి ఎదురయ్యే పరిణామాలను ఫేస్ చేశారు లోకేష్. ఆయనలో పరిణితి పెరగడం వల్లే కేంద్రంలో ఆయనకు ప్రాధాన్యత లభిస్తోంది. జగన్ కి లోకేష్ కి చాలా తేడా ఉంది. తిరుగులేని రాజకీయ కుటుంబం నుంచి వచ్చి తన ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో గెలిచారు జగన్ రెడ్డి. తొలుత ప్రతిపక్ష నేత అయ్యారు జగన్. ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎప్పుడూ ఆయన తాడేపల్లి ప్యాలెస్ విడిచి రారు. జాతీయ స్థాయి అంశాలపై ఆయనకు కనీస అవగాహన ఉండదు. ఆయనకు తెలిసిందల్లా బీజేపీకి టచ్ లో ఉండడమే, వారు అడగకుండానే సాయం చేయడమే. కానీ లోకేష్ అలా కాదు. నిరంతరం తన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ విదేశీ పెట్టుబడులు వంటి అంశాలపై నిత్యం చర్చలు జరుపుతూ ముందుకు సాగుతున్నారు. చట్టబద్ధత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అయితే లోకేష్ ను రాజ్యసభ గ్యాలరీలో చూపించినందుకు వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఇదే పద్ధతి అని వైసీపీ తీరుపై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. లోకేష్ ఇప్పటికే ఒక స్థాయికి వెళ్లిపోయారు. కుట్రలు చేయడం, ఇతరుల ఎదుగుదలను చూసి ఏడవడం మానేసి లోకేష్ ఎలా కష్టపడ్డాడు, ఎలా తనని తాను మలుచుకున్నాడు అనే విషయాన్ని జగన్ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.